న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. వేతనాల పెంపుతో సహా పలు సమస్యల పరిష్కార డిమాండ్లతో అంగన్వాడీలు సోమవారం మార్చి 10న చెలో విజయవాడ మహాధర్నా నిర్వహించ తలపెట్టిన సంగతి ప్రేక్షకులకు విదితమే. ఈ క్రమంలో విజయవాడ వెళ్లే అన్ని మార్గాలను పోలీసులు తమ గుప్పిట పెట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 10,000 మంది అంగన్వాడీలు విజయవాడలోని గాంధీనగర్ ధర్నా చౌక్ వద్దకు రానున్న నేపథ్యంలో చెలో విజయవాడ మహాధర్నాను శతవిధాలా అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అంగన్వాడీలను ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ రాష్ట్ర నలుమూలల నుంచి అంగన్వాడీలు తరలి వెళ్తున్నారు. అంగన్వాడీలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటూ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. దీనిలో భాగంగానే చేబ్రోలు పోలీస్ స్టేషన్ వద్ద తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవలి ప్రాజెక్టు అంగన్వాడీలను పోలీసులు అరెస్టు చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్న అంగన్వాడీలను అరెస్టు చేయడం పట్ల వారు మండిపడ్డారు. వారి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు మండలం యూనియన్ నాయకురాలు బి మేరీ విక్టోరియా రాణి, జి మాధవీల నాయకత్వంలో పోలీస్ స్టేషన్ వద్దే నినాదాలు చేశారు. వేతనాల పెంపు డిమాండ్తో అంగన్వాడీలు చేపట్టిన విజయవాడ మహాధర్నా కూటమి ప్రభుత్వ వ్యతిరేక వినాదాలతో మారుమోగుతోంది. చంద్రబాబు డౌన్ డౌన్, కూటమి సర్కార్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ మా సత్తా ఏంటో చూపిస్తామంటూ అంగన్వాడీలు విరుచుకుపడుతున్నారు. మరి మేమైతే పెరవల ప్రాజెక్ట్ నుంచి బయలుదేరాము. అలాగే మరి ముందుగా ఆఫీసుల్లో తెలియచేసాం, ఇలా 10వ తారీఖున ధర్నా మేము వెళ్తున్నాము విజయవాడ. ముందుగానే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సిడిపోలకి, అలాగే పీడీ మేడం కూడా ఇచ్చాము. యూనియన్ తరఫున జిల్లా నాయకులు కూడా ఇచ్చారు. అయితే ముందుగా ఇంటిమేషన్ ఇచ్చినందుకు గాను వాళ్ళు మరి మొత్తం ఈ పోలీసులందరినీ కూడా మరి అలర్ట్ చేసి, గత ప్రభుత్వము ఇలాగే చేసింది, స్టేషన్లోను బస్ స్టాండ్ల్లోను వ్యాన్ల్లోనూ వెళ్తున్న వాళ్ళని ఆఫ్ చేసింది. ఒక రోజు ముందు వెళ్ళిపోయినా 3 రోజులు ముందు వెళ్ళినా కూడా ఇదే పరిస్థితి ప్రభుత్వాలు చేస్తున్నాయి. అలా చేసి కంటే మేము వస్తున్నాము అని మీకు ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు మేము ఎందుకు వస్తున్నామో, అసలు ఎందుకు ఏ కారణం చేత మేము వస్తున్నామో, అసలు మా కోరికలు ఏంటి, మేము అడిగే ఏంటి అన్నది ప్రభుత్వం తెలుసుకునే బాధ్యత ఉంది. ఎందుకంటే ఓటు వేసి మేము గెలిపించుకున్నాం ప్రభుత్వాన్ని. మరి ఓటేసి గెలిపించుకున్న ప్రభుత్వానికి అడిగే హక్కు మాకు ఉంటుంది. మేము ఎందుకు అడుగుతున్నాం? మాకు కావాల్సిన మేము అడగడానికే వస్తున్నాం తప్ప మేమేదో యుద్ధం చేయడానికో లేకపోతే ప్రభుత్వాన్ని కత్తులు కరాటాలు పెట్టుకుని దెబ్బలాడటానికో రావట్లేదు కదా. మేము అక్కడికి వచ్చి మరి సానుకూలంగా అక్కడ మా కోరికలు చెప్పుకోవడానికి మేము మరి బయలుదేరి వస్తున్నాము. అయితే ఇక్కడ మధ్యలో ఆపేసడం వల్ల ప్రభుత్వానికి వచ్చిన లాభం ఏంటి, మాకు వచ్చిన నష్టం ఏమీ లేదు. కాకపోతే ఈ విధంగా ఆప్ చేసి మమ్మల్ని బాధ పెడుతున్నారు అన్న ముద్ర మాత్రం ప్రభుత్వానికి ఉంటుంది. మమ్మల్ని మేము బయలుదేరినప్పుడు రానివ్వాలి. మేము ఏం చెప్తామో ప్రభుత్వం బాధ్యతగా వినాలి. విని దానికి సాధ్యమైనంత వరకు చెయ్యొచ్చా చేయకూడదు అనేది దానికి ఒకటి సొల్యూషన్ ప్రభుత్వం మాకు చెప్పాలి. మేము అడిగే ప్రశ్నకు ప్రభుత్వాలు జవాబు చెప్పే జవాబుదారులు వాళ్ళు. ఎందుకంటే నా చేతవాతో ఓటు వేయించుకున్నారు కాబట్టి మాకు జవాబు చెప్పాలి. కానీ ఇలాగ మధ్యలో ఆపేస్తూ ఇలాగూ మరి కూర్చోబెట్టేసి ఇలా మమ్మల్ని వేధించి బాధ పెట్టడం అన్నది ఏమాత్రం కూడా మంచి పద్ధతి కాదు అని మేము అనుకుంటున్నాం. ఆడవాళ్ళు షుగర్లు ఉన్నాయి, బీపీలు ఉన్నాయి. ఇక్కడ ఇంతమంది 100 మంది ఉంటే 100 మందికి టాయిలెట్స్ ఉన్నాయా, దానికి తగ్గట్టు వాటర్ ఉందా, ఇక్కడ ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా, కూర్చోవడానికి ఏమైనా కుర్చీలు ఉన్నాయా, ఏమున్నాయని ఇలాగ బంధించేసి మరి ఇలాగ నిరాకారంగా గాల్లో కూర్చోబెట్టేస్తున్నారు ప్రభుత్వం. ఇదేనా ప్రభుత్వం చేసే మరి చక్కటి కార్యక్రమాలు? ఆడవాళ్ళ మీద చూపించే మంచి ఉద్దేశం ఇదా ప్రేమ మహిళల మీద చూపించేది? ఏ ప్రభుత్వం వచ్చిన అంగన్వాడీ టీచర్ని అణిచివేయాలనే చూస్తున్నారు తప్ప మా యొక్క ఘోష పట్టించుకోవట్లేదు. అంటే ప్రభుత్వాలు ఎన్ని వచ్చి ఇలాగ అణగదొక్కాలని చూసినా వాళ్ళు అణగదొక్కే
ప్రతిసారి కూడా ఉవ్వెత్తున లేస్తుంది స్త్రీ మహిళ. నిన్నటి దినాన్ని 8వ తారీఖున మహిళా దినోత్సవాలు చేశారు. మహిళలకు హక్కులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, మీకు ఏ హక్కులను అడగండి మేము ప్రసాదించేస్తామని చెప్పారు. కానీ ఏది జరగలేదు. మహిళల హక్కులు కాదు కదా, మహిళలను ఇంకా ఇంకా అణగదొక్కాలని ఈ ప్రభుత్వాలు చూస్తున్నాయని నేను తెలియజేస్తున్నాను. CITU జిందాబాద్ జిందాబాద్.